హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఎన్ఎంఎంఎస్ ప్రిపరేషన్ ఎలా ఉంది? మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని నేను నమ్ముతున్నాను. మీకు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి ఇంకా 50 డేస్ వరకు మనకి అంటే 50 రోజుల సమయం మాత్రమే ఉంది. సో ఈ 50 రోజుల్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం అక్టోబర్ 15th లోపల మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చి ఈ మంత్ 15th. అంత లోపల మీరు అప్లికేషన్ వేయండి. అప్లికేషన్కి సంబంధించి నామినల్ రోల్స్ అవన్నీ కూడా డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎన్ఎంఎంఎస్కి సంబంధించి మ్యాట్ మరియు శాట్ ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ చదవాల్సి వస్తుంది అనమాట. మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి 90 మార్క్స్కి ఉంటుంది. కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ శాట్ సబ్జెక్ట్కి సంబంధించి 90 మార్క్స్ ఉంటుందన్నమాట. ఇది మీకు ఇది వరకే తెలుసు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చదవాలి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి 4 ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే మనకైతే మ్యాథమెటికల్కి సంబంధించి 4 టాపిక్స్, ఒక్కొక్క టాపిక్లో 10 బిట్స్ వస్తుందన్నమాట. అంటే 4 పార్ట్స్. ఒకటి వచ్చి నెంబర్ సిరీస్, సెకండ్ వన్ మిస్సింగ్ నెంబర్, థర్డ్ వన్ వచ్చి అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, ఫోర్త్ వన్ మ్యాథమెటికల్ సైన్స్ని కరెక్ట్ ఆర్డర్లో ఉంచడం. నెక్స్ట్ వర్డ్ అనాలజీ అని ఒక 10 బిట్స్. ఇంకా 4 పార్ట్స్ వచ్చి నాన్ వెర్బల్ అంటే ఫిగర్ ఇచ్చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. వీటిలో కూడా మనకి ది ఫిగర్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్ అంటే ఇచ్చిన 4 ఫిగర్స్లో ఏ ఫిగర్ మనకి డిఫరెంట్గా ఉందో అది ఐడెంటిఫై చేయాలి. సెకండ్ పార్ట్ వచ్చి కంప్లీట్ ది ప్యాటర్న్లో మనకి 3 పార్ట్స్ ఇచ్చి 4th పార్ట్ కంప్లీట్ చేయమంటాడు. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ప్రాబ్లం ఫిగర్స్, ఆన్సర్ ఫిగర్స్ అనేసి ఒక పార్ట్ 10 బిట్స్ రావడం జరుగుతుంది. లాస్ట్ వన్ కంప్లీట్ ది స్క్వేర్. మనకి స్క్వేర్కి సంబంధించి పార్ట్స్ ఇచ్చేస్తాడు, దాన్ని అమర్చుకుంటూ స్క్వేర్ని ఫామ్ చేయాలన్నమాట. సో ఇది గత 4 సంవత్సరాలుగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో అడుగుతున్నటువంటి 9 పార్ట్స్. ఇవి కాకుండా ఇంకా లెటర్ సిరీస్ కానీ ఇంకా నాన్ వెర్బల్ సంబంధించి ఇంకేమైనా కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ ఈ 9 పార్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇవి రోజు కూడా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ శాట్ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్లో మనకి సబ్జెక్టు ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ ఇవి 3 కలిపి 35 మార్క్స్, సోషల్ స్టడీస్ 35 మార్క్స్, నెక్స్ట్ 20 మార్క్స్ వచ్చి మనకి మ్యాథమెటిక్స్లో ఉంటుందన్నమాట. సో మ్యాథ్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి. శాట్ మ్యాట్ 2 రోజు ప్రాక్టీస్ చేయాలన్నమాట. అది ఒక గంట చదివితే మ్యాట్ 1 గంట, శాట్ కూడా చదవాల్సి ఉంటుంది. మన వాట్సాప్ ఛానల్లో రోజు కూడా మనం టార్గెట్ ఎన్ఎంఎంఎస్ వాట్సాప్ గ్రూప్లో మనం రోజు క్విజ్ పోస్ట్ చేస్తున్నాం. సబ్జెక్ట్కి సంబంధించి క్విజ్, నెక్స్ట్ మ్యాథ్కి సంబంధించి కూడా ఆన్లైన్ క్విజ్, నెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ రూపంలో కూడా క్విజ్ పోస్ట్ చేస్తున్నాం. ఇవి ప్రాక్టీస్ చేయండి అనమాట. ఒక 40 మినిట్స్ మీరు ఫోన్ కానీ తీసుకోగలిగితే ఇంట్లో రోజు మీరు వీటికి సంబంధించి క్విజ్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఆన్లైన్ క్విజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ రూపంలో నేను పంపిస్తున్నటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా రోజు ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ టైప్ ఆఫ్ ఎన్ఎంఎంఎస్లో ఏ విధంగా అడుగుతున్నాడో ఆ టైప్లోనే నేను క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను అనమాట. అవి ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుందనేది అర్థమవుతుంది. సో ఒక 40 నిమిషాలు మీకు మీ ఇంట్లో వాళ్ళు ఫోన్ ఇవ్వగలిగితే అంటే మనం ఫోన్లో ఇతర విషయాలు ఎంటర్టైన్మెంట్కి సంబంధించి రీల్స్ అవి చూడకుండా ఓన్లీ ఈ ఎన్ఎంఎంఎస్కి సంబంధించి మాత్రమే ఒక 20 మినిట్స్ వీడియో చూడడం. నేను వీడియోలు చేస్తున్నాను, మ్యాట్కి సంబంధించి మరియు శాట్కి సంబంధించి వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. మరియు లాస్ట్ ఇయర్ కూడా మన ఎన్ఎంఎంఎస్ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించి కూడా వీడియోలు ఉంది. ఎన్ఎంఎంఎస్ ప్లేలిస్ట్లో మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ నా ఛానల్లో ఉంది, అవి చూడవచ్చు. మీరు రోజు ఒక 20 మినిట్స్ వీడియోలు చూడడం, ఒక 10 మినిట్స్ ఎగ్జామ్ రాయడం, క్విజ్ ఏదైనా ఉంటే పోస్ట్ చేస్తుంటే దాన్ని ఆన్లైన్ క్విజ్ అటెంప్ట్ చేయడం, ఇంకేదైనా మెటీరియల్ ఉంటే డౌన్లోడ్ చేసుకుని చూడటం, వీటికి కేటాయించవచ్చు అనమాట. ఇంకా టెక్స్ట్ బుక్ అనేది రోజు చదవండి. టెక్స్ట్ బుక్ అంటే సిలబస్ 7th క్లాసు 8th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ కూడా ఫాలో అవ్వండి. ఇలా ఫాలో అవుతూ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కూడా మోడల్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ వస్తే మనం ఈజీగా ఎన్ఎంఎంఎస్ క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకే స్టూడెంట్స్, ఈ 50 రోజులు మీరు నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా ఫాలో అవుతూ రోజు టైం వేస్ట్ చేయకుండా చదువుతూ మనం ఎన్ఎంఎంఎస్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. మన యొక్క టార్గెట్ ఎన్ఎంఎంఎస్
గ్రూప్లో ఎవరైనా ఇంకా చేరకుండా ఉంటే వాళ్ళు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.